రూపాయలు అయితే ఒక విస్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు. అది మామూలు తీర్పు. అది 164 స్థానాలు 175 స్థానాలకి ఈ కూటమికి ఇచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి అరాచకాల మీద వాళ్ళు ఎలాంటి అభిప్రాయంతో ఉండారని స్పష్టంగా మనకి ఇక్కడ అర్థమైపోతుంది కదా. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది సుపరిపాలన, అలాగే అభివృద్ధి జరగాలి. దానితో పాటు ఆనాడు 5 సంవత్సరాలు రాష్ట్ర సంపదని దోచుకున్న వాళ్ళు, దాచుకున్న వాళ్ళు, ప్రశ్నించిన వాళ్ళ గొంతు నొక్కిన వాళ్ళు, తిరగబడిన వాళ్ళని చంపేసిన వాళ్ళు, ముఖ్యంగా అన్నిటికంటే చాలా ప్రమాదకరంగా ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించి 30,000 మంది నిరుపేదల ప్రాణాలు కోల్పోయింది శ్రీదేవి గారు. ఇది గమనించుకోవాలి. ఇది మనం చెప్పట్లేదు, ఆనాటి ఆ ప్రభుత్వం లెక్కల ప్రకారమే కనపడతా ఉంది. రమారమి కొన్ని లక్షల మంది ఈ రోజు కూడా వైద్యశాలల చుట్టూ తిరుగుతూ వాళ్ళు చికిత్స చేయించుకుంటా ఉన్నారు. మరి దీనికి ఇది కదా వీళ్ళకి తీర్పు ఎప్పుడు, వీళ్ళకి న్యాయం జరిగేది ఎప్పుడు, వీళ్ళ గురించి పట్టించుకునేది ఎప్పుడు, ఎన్నాళ్ళవుతుంది? ఇవన్నీ కూడా ఈ రోజు కళ్ళ ముందు కనపడుతున్నటువంటి అంశాలు. ఇంకా 4 రోజులు పోతే 2 సంవత్సరాలు పూర్తయిపోతుంది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. దీనికి సంబంధించినంత వరకు నిజంగానే మద్యం కుంభకోణంలో రాజశేఖర బాబు గారు అనే వ్యక్తి ఆధ్వర్యంలో సిట్టు అద్భుతంగా పనిచేసింది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు, అద్భుతంగా పనిచేసింది. అలాగే పోలీసుల వైఫల్యం ఉందా అనుకుంటే మనకు 4 ఉదంతాలు కనపడుతున్నాయి. తిరుమల తిరుపతిలో జరిగినటువంటి లడ్డు కల్తీ కావచ్చు, లేదంటే ఈ మద్యం కుంభకోణం కావచ్చు, లేదంటే సత్యవర్ధన్ కిడ్నాప్ అయినప్పుడు పోలీసులు చేతిచ్చిన విధానం కావచ్చు, లేదంటే కాకాని గోవర్ధన్ రెడ్డి కాదు మిగిలిన వాళ్ళు కావచ్చు, లేకపోతే నందిగం సురేష్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు పరారైనప్పుడు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు. ఇవన్నీ చూసుకున్న తర్వాత పోలీసుల తప్పు ఎక్కడా కనపట్టలేదు ఇక్కడ. ఇది గమనించుకోవాలి. అంటే ఇప్పటికీ కొంతమంది పోలీసు అధికారులు వాళ్ళు ఉన్నారు, కానీ సరైన వాళ్ళ చేతికి గనక పెత్తనం ఇచ్చి ఫలాని వ్యక్తి కుంభకోణం చేశాడు, గత ప్రభుత్వంలో ఈ అరాచకాలు చేశారు, వాళ్ళ గురించి మీరు క్షుణ్ణంగా మాకు విచారణ జరిపి అవన్నీ మా ముందు పెట్టండి అంటే అద్భుతంగా చేయగలిగినటువంటి సత్తా ఈనాడు ఆంధ్ర రాష్ట్ర పోలీసులకు ఉంది. మరి కొన్ని విషయాల్లోనే ఇంత వేగవంతంగా ముందుకెళ్తుంది, మిగిలిన విషయాలు ఎందుకు వెళ్తాం లేదనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలలో ఒకటిగా నా యొక్క సందేహం కూడా. చెప్తున్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పదే పదే చెబుతున్నారు, లేకపోతే మిగిలిన వాళ్ళు చెబుతున్నారు, వాళ్ళని వదిలిపెట్టమంటున్నారు. వదిలిపెట్టరు, 5 సంవత్సరాలు వదిలిపెట్టరనే జనం భావిస్తున్నారు. ఆ తర్వాత ఇచ్చే ప్రజల తీర్పు తర్వాత కదా ఏదన్నా జరుగుతాయా జరగవు అనేది ఆలోచించుకోవాల్సింది. ఈలోపు ఈ బాధితులకు న్యాయం చేకూర్చేది ఎవరు? అసెంబ్లీ సాక్షిగా ఆయన మామూలుగా నాటుసారా తాగి 17 మంది మృతి చెందితే దాన్ని సహజ మరణంగా ముందేమో విచారణ అన్నాడు, సహజ మరణంగా చిత్రీకరిస్తూ ఆయన మాట్లాడాడు. మరి ఇంతవరకు దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ బయటికి రాలేదు. అలాగే ఈ రోజు చూసుకుంటా ఉంటే ఏదైతే కేఎన్ఆర్ ఉన్నాడో, కృష్ణమోహన్ రెడ్డి ఉన్నాడో, ధనుంజయ రెడ్డి ఉన్నాడో, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడో, వీళ్ళందరికీ సంబంధించిన మిథున్ రెడ్డి ఉన్నాడో, వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఒక్కోటి బయటకు వస్తా ఉన్నాయి. త్వరలోనే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా వెళ్తుంది. ఎందుకంటే చార్జ్ షీట్ లో వాళ్ళు చాలా చక్కగా వివరించారు కాబట్టి, మూడు చోట్ల ఆయన పేర్లు వివరించారు కాబట్టి నిస్సందేహం కూడా వెళ్తుంది. ఎప్పుడు అనేది ఈరోజు ప్రజల ముందు ఉన్నటువంటి ప్రశ్న. ఇది చాలదన్నట్టు ఈరోజు బొల్లా బ్రహ్మనాయుడు గారి ఉదంతం కూడా బయటకు వచ్చింది. ఇవన్నీ కూడా ఆ ప్రభుత్వంలో శాసనసభ్యులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, వాళ్ళందరి యొక్క విషయాలతో పాటు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడో అతను చుట్టూ ఉన్న వాళ్ళ విషయాల్లోనే ఇన్ని విషయాలు బయటకు వస్తూ ఉంటే, విస్తుపోయే నిజాలు బయటకు వస్తూ ఉంటే, ఇన్ని కుంభకోణాలు బయటకు వస్తూ ఉంటే, ఇంత ఆస్తులు వాళ్ళు సంపాదించుకున్న విధానాలు బయటకు వస్తూ ఉంటే, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియదు కాదు. నిస్సందేహంగా ప్రజలకు తెలిసే వాళ్ళకి వాతలు పెట్టారు. ఇక భవిష్యత్తులో వాళ్ళు రాజకీయం చేయడానికి అనర్హులు ఆంధ్ర రాష్ట్రం అని చెప్పని స్పష్టమైన తీర్పు ఇచ్చారు శ్రీదేవి గారు. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన తీర్పుకి న్యాయం జరుగుతుందా లేదా. న్యాయం జరగడం అంటే సంస్థలు విచారణ జరుగుతున్నాయి, దోషులను పట్టుకుంటాం, వాళ్ళకి సంబంధించినంత వరకు మేము నిరూపణ చేస్తామని మాటల వరకే పరిమితమా? దానివల్ల ప్రయోజనం ఏంటి? చిన్న ఉదాహరణ చెప్తాను, ఎందుకంటే బాలకోటయ్య గారు చాలా విషయాలు చెప్తారు. ఎందుకంటే ఆయన చరిత్రతో పాటు పురాణాలు కూడా ఉటంకిస్తూ కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. ఇక్కడ నాకు ఉన్నటువంటి ధర్మ సందేహం ఏందయ్యా అంటే, ఈరోజు బాలకోటయ్య గారు పంచపక్ష పర్వాణాలు ఏర్పాటు చేసి
మిత్రమా రా అని చెప్పి నన్ను, శ్రీదేవి గారు రాడిని చెప్పి మిమ్మల్ని, లేదంటే రామకృష్ణ గారినో మొహిద్దీన్ గారినో ఇంటికి ఆహ్వానిస్తాడు. ఇంట్లో సకల ప్రతిపక్ష పరిమాణాలు ఏర్పాటు చేస్తాడు. ఇంటి చుట్టూ పాములు తేళ్లు ఉన్నాయి, ఆ టేబుల్ చుట్టూ ముళ్ళు ఉన్నాయి. వెళ్ళి మనం తినగలమా చెప్పండి? నేను ప్రతిపక్ష పరిమాణాలు వండానంటే ఎట్లా? అవి తినటానికి అనువుగైనటువంటి కార్యక్రమాలుగా ఏర్పాటు చేయాలి కదా. ఆ బాధ్యత ఎవరిది? ప్రభుత్వానిదే కదా. మరి దానికి సంబంధించినంత వరకు వీళ్ళకి సంబంధించినటువంటి నేరాలు, ఘోరాలు, వాళ్ళు చేసిన హత్యలు, దోపిడీలు, దొంగతనాలు ఈ రోజు కాదు, ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన శని ఏదన్నా ఉంది అంటే 2004 నుంచి పట్టింది. ఇది గమనించుకోండి. ఆ రోజు నుంచి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో భూములు ఏ విధంగా పందారం చేశారో ఒక కొడుకు కోసం, జగన్మోహన్ రెడ్డి కోసం ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి దోచిపెట్టిన విధానం ఈ రోజు కూడా దానికి న్యాయం జరగట్లేదు. గమనించుకోండి. మరి ఎట్లా కాలయాపన జరుగుతూ ఉంటే 22 సంవత్సరాలు అవుతా ఉంటే మరి ఇప్పటికి కూడా దాన్ని ఆ విధంగా కొనసాగిస్తూ ఉంటే ప్రజలకి న్యాయం జరిగేటప్పుడు, ప్రజలు ఈ ఫలాలు వాళ్ళ చేతికి వచ్చేటప్పుడు, ఈ రోజు మీకు చెబుతున్నాను శ్రీదేవి గారు ఒక్క విషయం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఈ రోజు దేశ విదేశాల తిరిగి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో, కేంద్ర పెద్దలు మోడీ గారు, అమిత్ షా గారి సహకారంతో 24 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇక్కడ తీసుకుని రావడం కూడా జరిగింది. మీకు అంకెలతో సహా చెబుతాను. ఈ రోజు చూసుకుంటా ఉంటే రోజుకి 3,200 కోట్ల రూపాయలు వాళ్ళు పెట్టుబడి రూపాయన ఈ రోజు తీసుకొచ్చారు. 16,85,000 కోట్ల రూపాయలకి పరిపాలనా అనుమతులు ఇచ్చారు. శ్రీదేవి గారు పరిపాలనా అనుమతులు ఇచ్చారు. ఈ రోజులు పనులు జరుగుతూ ఉన్నాయి, దాని ముందుకెళ్తానే ఉన్నాయి. ఉద్యోగాలు లెక్కేసుకుంటే వాళ్ళు అనుకున్నట్టుగా 20 లక్షల ఉద్యోగాలు ఇప్పుడు 13 లక్షల ఉద్యోగాలు కనపడతా ఉన్నాయి. ఇవన్నీ గ్రౌండ్ అయితే పోలవరం పనులు జరుగుతూ ఉన్నాయి, అమరావతి జరుగుతూ ఉన్నాయి. కానీ 2014, 2019లో ఇదే విధంగా పరిపాలన చేసి అభివృద్ధి చేసి మరి ఆ రోజు ఎందుకు ఓడిపోయాము, ఈ రోజు మన పరిస్థితి ఏంటని చెప్పి ఒకసారి ఆలోచించుకోవాలి. గొడ్డల పార్టీ అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు, మంచిదే. గొడ్డల పార్టీ అనే కదా ప్రజలు ఆ రోజు ఆ విధంగా చేశారు. మరి ఈ రోజు వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలకి శిక్షలు ఎప్పుడు అని చెప్పని ప్రజలందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. శ్రీదేవి గారు రైట్ చూద్దాం. మొయినుద్దీన్ గారు నమస్తే అండి, వినిపిస్తుందా?